తదుపరి మహిమ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహములో దర్శనమిచ్చుట. ఆ రోజులలో స్వామి ఒక ఎరుపు రంగు స్వెట్టర్ను ఎల్లప్పుడూ ధరించేవారు. నేను అజయ్ ఒకసారి తీర్థయాత్రపై తిరుపతి వెళ్ళినాము. అజయ్ వెంకటేశ్వర స్వామి వారి 3 సేవలలో పాల్గొనవలనని గట్టిగా నిర్ణయించుకున్నారు. మేము ఇద్దరము స్వామి దర్శనమునకు ఆలయములో ప్రవేశించగానే స్వామి విగ్రహములో శ్రీ దత్తస్వామి ఎరుపు రంగు స్వెట్టర్ను ధరించి మాకు నవ్వుతూ దర్శనము ఇచ్చి, నువ్వు నాకు ఈరోజు కేవలము 2 సేవలను మాత్రమే చేయగలవు అని చెప్పినారు. అజయ్ తన శక్తి మేరకు 3 సేవలకు తదుపరి మహిమ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహములో దర్శనమిచ్చుట. ఆ రోజులలో స్వామి ఒక ఎరుపు రంగు స్వెట్టర్ను ఎల్లప్పుడూ ధరించేవారు. నేను అజయ్ ఒకసారి తీర్థయాత్రపై తిరుపతి వెళ్ళినాము. అజయ్ వెంకటేశ్వర స్వామి వారి 3 సేవలలో పాల్గొనవలనని గట్టిగా నిర్ణయించుకున్నారు. మేము ఇద్దరము స్వామి దర్శనమునకు ఆలయములో ప్రవేశించగానే స్వామి విగ్రహములో శ్రీ దత్తస్వామి ఎరుపు రంగు స్వెట్టర్ను ధరించి మాకు నవ్వుతూ దర్శనము ఇచ్చి, నువ్వు నాకు ఈరోజు కేవలము 2 సేవలను మాత్రమే చేయగలవు అని చెప్పినారు. అజయ్ తన శక్తి మేరకు 3 సేవలకు సంబంధించిన టిక్కెట్ల కొరకు సర్వ ప్రయత్నములు చేసినాడు. కానీ అతని ప్రయత్నములు అన్నీ విఫలములైనాయి. మేము కేవలము 2 సేవలకు మాత్రమే టికెట్లను పొంది ఆ సేవలలో మాత్రమే పాల్గొనగలిగినాము. స్వామి ఇచ్చిన వివరణ: మానవులు ప్రతిపాదిస్తారు, పరమాత్మ వాటిని తిరస్కరిస్తారు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకొనవలెను. మనము మన సంకల్పములను, ప్రతిపాదనలను పూర్తిగా పరమాత్మకు వదిలివేయవలెను. ప్రతిపాదన చేసినా అది నెరవేరవలనని పరమాత్మను ఒత్తిడి చేయరాదు. దీనికి బదులుగా నీ ఇచ్చయే జరుగుగాక అని జీసస్ చెప్పిన విధముగా నీ ప్రతిపాదనలను కూడా పరమాత్మ యొక్క ఇచ్ఛకు వదిలివేయవలెను. జీసస్ కూడా తనను సిలువ వేయుటకు ముందు దానిని కుదిరితే తప్పించమని పరబ్రహ్మమును ప్రార్థించినారు. ఒకవేళ కుదరని ఎడల నీ ఇచ్ఛయే జరుగుగాక అని దానిని గురించి పూర్తిగా పరబ్రహ్మము యొక్క ఇచ్ఛ మేరకు వదిలివేసినారు. వెంకటేశ్వర్నిగా దర్శనము ఇచ్చుట. నేను మంచి ఉద్యోగము కొరకు నిర్వహించబడుచున్న ఇంటర్వ్యూలో పాల్గొనుటకు చెన్నైకి వెళ్ళినాను. నేను ఆ ఉద్యోగము కొరకు ఇంటర్వ్యూ బోర్డు చేత ఎంపిక చేయబడినానని వారు నాకు చెప్పినారు. సెలక్షన్ కమిటీ సూచనల మేరకు ఉద్యోగ నియామక పత్రము కొరకు నేను ఆఫీసు బయట వేచి ఉన్నాను. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, నీకు ఈ ఉద్యోగమును ఇస్తున్నానని చెప్పినారు. వెంటనే నేను ఊహించని రీతిలో, నాకు ఈ ఉద్యోగము అక్కర్లేదు, శ్రీ దత్తస్వామిగా కనిపించిన మీ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచార కార్యక్రమంలో సేవ చేయుటకు నేను విజయవాడలో ఉండటానికి ఇష్టపడతాను అని సమాధానమిచ్చినాను. వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో, అవును, నీ మార్గము పూర్తిగా భిన్నమైనదని చెప్పి అదృశ్యమైనారు. వెనువెంటనే ఒక వ్యక్తి బయటకు వచ్చి, మీరు ఈ ఉద్యోగమునకు ఎంపిక చేయబడలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చును అని నాతో చెప్పినాడు. ఈ సన్నివేశమంతయు సరిగ్గా మధ్యాహ్నము 12 గంటలకు జరిగినది. అదే రోజు అదే సమయములో శ్రీ దత్తస్వామి విజయవాడలో సివికే మూర్తి గారింట్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో ఉన్నారు. అప్పుడు భక్తులందరూ స్వామిని సందర్శిస్తున్నారు. నా తల్లిదండ్రులు కూడా అదే సమయములో శ్రీ దత్తస్వామిని సందర్శించి స్వామికి
ఒక కొత్త స్వెట్టర్ను ఇచ్చినారు. శ్రీ దత్తస్వామి దానిని చిరునవ్వుతో తిరస్కరిస్తూ, మీ అబ్బాయి ఇప్పుడే చెన్నైలో నేను ఇచ్చే మంచి ఉద్యోగంను నిరాకరించినాడు. ఈ మంచి కొత్త స్వెట్టర్ను లంచముగా నేను మీ నుండి ఎలా తీసుకోగలను అని అడిగినారు. నా తల్లిదండ్రులు శ్రీ దత్తస్వామి చెప్పిన ఈ మాటలు విని నిర్ఘాంతపోయి ఆశ్చర్యముతో, స్వామి, మేము ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ స్వెట్టర్ని మీకు ఇస్తున్నాము. దీనిని మీరు తప్పక తీసుకొనవలనని గట్టిగా ప్రార్థించినారు. అప్పుడు వారి ప్రార్థన మేరకు వారి వద్ద నుండి స్వెట్టర్ను శ్రీ దత్తస్వామి స్వీకరించినారు. నేను విజయవాడ వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు ఇతర భక్తులందరికీ జరిగిన విషయమును గురించి వివరించినాను. శ్రీ దత్తస్వామియే సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని నిర్ధారించుటకు ఈ సాక్ష్యము చాలదా? ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. కొందరు భక్తులు వర్తమాన నరావతార రూపములో అవతరించిన పరమాత్మ యొక్క సేవలో పాల్గొనవలెననే ఏకైక ప్రయోజనము కొరకు జన్మిస్తారు. అటువంటి వారు వారి లక్ష్యముపై మిక్కిలి శ్రద్ధ కలిగి దానిని చేరుటకు చాలా దృఢ నిశ్చయముతో ఉంటారు. వారి లక్ష్యమును చేరుటకు చేయు ప్రయత్నమును ఎంతటి శక్తి అయినను ప్రతిఘటించలేదు. అటువంటి వారికి పరమాత్మ మాత్రమే ఏకైక లక్ష్యము. మిగిలిన ఈ ప్రాపంచిక విషయములన్నీ వారికి ఎండుగడ్డితో సమానము అని స్వామి చెప్పినారు. పరమాత్మ యొక్క విభిన్న రూపములలో దర్శనమిచ్చుట. అనేక సందర్భములలో పరమాత్మ యొక్క వివిధ రూపములలో నాకు, సీతమ్మ గారికి శ్రీ దత్తస్వామి అనేక దర్శనములను అనుగ్రహించినారు. శ్రీ దత్తస్వామి అనుగ్రహించిన దర్శనములను గురించి శ్రీ దత్తస్వామి భక్తులకు స్వయముగా చెప్పకుండా మాకు అనుగ్రహించిన దర్శనములను గురించి ఇతర భక్తులకు వివరించమని మా ఇద్దరినీ అడిగేవారు. ఒకసారి లక్ష్మి, అజయ్ భార్య, తీవ్ర అనారోగ్యముతో బాధపడుచున్నప్పుడు అజయ్ ఆమె అనారోగ్యమునకు గురించి స్వామికి వివరించి ఆమెను రక్షించమని ప్రార్థించినాడు. ఆ సమయములో సీతమ్మ గారిని ఆమె ఏమి చూస్తున్నదో వివరించమని అడిగినారు. ఆ సమయములో బ్రహ్మదేవుడు, నేను ఇప్పుడు ఏమి చేస్తానో చూడండి అని చెప్పటం చూశానని ఆమె చెప్పినారు. ఆ క్షణము నుండి లక్ష్మిగారి అనారోగ్యము తగ్గుముఖము బట్టి చాలా తక్కువ వ్యవధిలో పూర్తిగా ఆమెకు నయమైనది. ఒకరోజు సీతమ్మ గారు ఋషుల చేత ఆరాధించబడు ఒక శివలింగమును, ఆ శివలింగములో శ్రీ దత్తస్వామిని చూశారు. నేను ఆత్మలింగమును దర్శించిన శివరాత్రి తరువాత మరుసటి రోజు సీతమ్మ గారు శ్రీ దత్తస్వామి వద్దకు వచ్చినారు. సీతమ్మ గారితో శ్రీ దత్తస్వామి, ఫణిలాగా నీవు కూడా ఆత్మలింగమును దర్శిస్తావా అని అడిగి ఆత్మలింగ దర్శనమును సీతమ్మ గారికి కూడా అనుగ్రహించినారు. ఒక వైకుంఠ ఏకాదశి రోజున ఆ పవిత్రమైన పండుగ యొక్క సాధారణ ఆచారము ప్రకారము ఉదయాన్నే భక్తులు ఉత్తరం వైపు ద్వారము నుండి స్వామికి నమస్కరించినారు. సీతమ్మ గారు శ్రీ దత్తస్వామి స్థానములో సాక్షాత్తుగా నారాయణుడిని దర్శించినారు. శ్రీ దత్తస్వామి సరస్వతీదేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి, ఆదిశంకరాచార్యులు, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ అక్కల్కోట మహారాజు మరియు శ్రీ సాయిబాబా వారిలాగా వివిధ సందర్భాలలో సీతమ్మ గారికి దర్శనములను అనుగ్రహించినారు. నేను శ్రీ దత్తస్వామిని రాముడు, గణపతి, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర రూపములతో చాలా సందర్భములలో దర్శించినాను. ఒకరోజు నేను శ్రీ దత్తస్వామిని శివునిగా దర్శించినాను. ఆ దర్శనము ఎంత స్పష్టముగా మరియు బలీయముగా ఉందంటే అప్పటి నుండి
ఈ ప్రపంచమంతయు శివమయముగా మారిపోయినది. ఈ ప్రపంచములోని అన్ని వస్తువులలోనూ నేను శివుని మాత్రమే దర్శించుచున్నాను. దీనివలన నేను ఏ పని చేయలేకపోవచున్నాను. అప్పుడు నేను శ్రీ దత్తస్వామికి సంపూర్ణ శరణాగతి చేసి నమస్కరించినాను. నా పరిస్థితిని గురించి వివరించినాను. అప్పుడు శ్రీ దత్తస్వామి ఆసువుగా శివతాండవ స్తోత్రమును, ఈ శివతాండవ స్తోత్రము భక్తిగంగా అను పుస్తకములో ఉన్నది, రచించి గానము చేసినారు. అప్పటి నుండి నేను నా యొక్క పూర్వస్థితికి క్రమముగా తిరిగి వచ్చి పూర్తిగా విముక్తిని పొందినాను. ఒకరోజు స్వామి కొండెక్కిరానా నీ కొండకు రానా అనే వెంకటేశ్వర భజనను గానము చేస్తూ సమీపములోని వెంకటేశ్వర విగ్రహమును చూడమని నన్ను అడిగినారు. నేను చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి భావోద్వేగముతో వచ్చిన ఆనంద భాష్పములను తన చేతితో తుడుచుకుంటూ కనిపించినారు. నేను మరియు అజయ్ తిరుపతికి వెళ్ళి కొండెక్కిరానా నీ కొండకు రానా భక్తి గీతమును పాడినప్పుడు నిన్నెంత తలచిన సంతృప్తి రాదాయే అను చరణము పాడినప్పుడు వెంకటేశ్వర విగ్రహము నిరంతరముగా దివ్య కాంతులను ప్రసరిస్తూ కనిపించినది. ఈ దివ్య దర్శనముల గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. భక్తులు పరమాత్మను చేరుకొనుటకు చేయు ప్రయత్నములో సహాయపడుటకు భక్తులకు దివ్య దర్శనములు పరమాత్మ చేత అనుగ్రహించబడతాయి. ఈ దివ్య దర్శనములు కంటి భ్రమలు కావు. మీరు గుర్రమును గాడిదను ఒకే రకముగా చూసి ఒకే తాటికి కట్టరాదు. వేదిక పైన ముందుగా చేసిన కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా, కొన్ని ఉపాయముల ద్వారా ప్రదర్శించబడిన మ్యాజిక్ భ్రమల నుండి ఈ దివ్య దర్శనములు పూర్తిగా భిన్నముగా ఉంటాయి. సత్యము అసత్యము అను రెండు కోణములు ప్రతి విషయములోనూ ఉంటాయి. మనము ఈ రెండింటినీ వేరు చేసి చూడవలెను. ఒకదానికొకటిగా భావించి పొరపాటు చేయరాదు. వాస్తవానికి కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తులు తమకు అతీతమైన శక్తులు ఉన్నాయని, తద్వారా అసత్యమైనా కూడా తమ దైవత్వమును నిరూపించుకొనుటకు ఈ మ్యాజిక్ భ్రమలను సత్యమైన మహిమలుగా చూపించి అమాయక ప్రజలను మోసపూరితముగా దోపిడీ చేయుటకు ప్రయత్నిస్తారు. అటువంటి బూటకపు వ్యక్తులను పదునైన శాస్త్రీయ విశ్లేషణ ద్వారా గుర్తించి వారిని వదిలివేయవలెను. నాస్తికులు మ్యాజిక్ చేసి నిజమైన మహిమలను కూడా ఒక మాయాజాలముగా నిరూపించుటకు ప్రయత్నిస్తారు. మ్యాజిక్ మరియు నిజమైన మహిమ రెండూ చూచుటకు ఒకేలా ఉన్నప్పటికీ వాటిని చేసిన విధానమును అనుసరించి వాటిని వేరు చేసి చూడవలెను. మీరు మ్యాజిక్ ద్వారా ఒక పదార్థమును సృష్టి చేయవచ్చు మరియు అదే పదార్థమును నిజమైన మహిమ ద్వారా కూడా సృష్టించవచ్చు. సృష్టించబడిన వస్తువు రెండింటిలోనూ ఒకటే అవ్వవచ్చు, కానీ మహిమ ద్వారా సృష్టించబడిన వస్తువు శూన్యము నుండి మరియు మాయాజాలముతో సృష్టించబడిన వస్తువు ఆ సృష్టి చేయుటకు ముందుగా దాచి ఉంచిన అవసరమైన వస్తువుల ద్వారా సృష్టించబడుతుంది. నిజమైన మహిమను మాయాజాలముతో వేరు చేసి చూచుటకు పదునైన శాస్త్రీయ విశ్లేషణను వినియోగించవలెను. ఒక వస్తువును సృష్టించుటకు మీరు చేయు ప్రయత్నమును మేము స్వాగతిస్తున్నాము. తద్వారా అసత్యమైన బూటకపు వ్యక్తులను వేరు చేయవచ్చు, కానీ పదునైన విశ్లేషణ ద్వారా అది నిజమైన మహిమగా నిరూపించబడినచో నిజమును అంగీకరించుటకు వెనుకాడని శాస్త్రవేత్త దానిని అంగీకరిస్తాడు. కానీ సంకుచిత భావములు కలిగిన నాస్తికుడు అని పిలువబడే శాస్త్రవేత్త నిజమైన మహిమను అంగీకరించక అది ఒక మాయాజాలమను భావనను దృఢముగా కలిగి ఉంటాడు. ఊహలకు అందివచ్చు ఈ ప్రాపంచిక విషయములకు సంబంధించినంత వరకు విజ్ఞాన శాస్త్రము సరి అయినది,
మరియు పరిపూర్ణమైనది. ఈ ప్రాపంచిక విషయములలో మీరు అంధులైన సాంప్రదాయవాదులుగా సైన్సును తిరస్కరించకూడదు మరియు హేళన చేయకూడదు. కానీ ఊహించుటకు వీలు లేనటువంటి విషయములు కూడా ఉన్నవి. అవి విజ్ఞాన శాస్త్ర పరిధికి అందవు కనుక అటువంటి విషయములను విజ్ఞాన శాస్త్రము వర్తించదు. విజ్ఞాన శాస్త్రమే సంపూర్ణమైనదని వాదించి నిజమైన మహిమలకు సంబంధించిన విషయములను కూడా విజ్ఞాన శాస్త్రము అంగీకరించవలెను అని వాదించరాదు. ఆస్తికుడు మరియు శాస్త్రవేత్త తమ తమ పరిధులకు లోబడి వాటిని అనుసరించి ఒకరినొకరు గౌరవించుకొనవలెను.